కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బాయ్స్ స్కూల్లో చదువుకున్నాం అంతని. సో కొంతమంది ఆ బాయ్స్ స్కూల్లో చదువుకున్న ఒక 4-5 ఫ్రెండ్స్ ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా నేను రావడం జరిగింది. నాకు పాప జాస్ని దీవిస్తూ అలాగే మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా మా ఫ్రెండ్ సర్కిల్ తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే నేను యాక్చువల్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అంటే కరోనా టైంలో నేను మా అమ్మాయికి అమెరికాలో మ్యారేజ్ చేయడం జరిగింది, న్యూజెర్సీలో మ్యారేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడికి వాళ్ళు రావడానికి వీలు లేకపోతే నేనే అక్కడికి మా మిస్సెస్ నేను కలిసి వెళ్ళి అక్కడ మ్యారేజ్ చేయడం జరిగింది. సో అప్పుడు మనోహర్ కూడా నాకు తోడుగా ఉన్నాడు. యాక్చువల్గా అది కూడా మా స్నేహం అప్పుడు ఉన్నా ఇక్కడ ఆ తర్వాత కొద్దిగా బాగా బలపడింది. సో మనోహర్ ఫ్యామిలీ అంతా కూడా ఈరోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకుంటే ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అసలు బయట వాళ్ళు వచ్చే పనే లేదు. అసలు ఈ ఫంక్షన్కి ఆ 9 మంది అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళే వస్తే ఒక 200-300 మంది అయ్యేటట్టు ఉన్నారు. అంత పెద్ద ఫ్యామిలీ. యాక్చువల్గా నాకు చూడడం వస్తే అయ్యింది ఎంత పెద్ద ఫ్యామిలీ. నేను యాక్చువల్గా ఏంటంటే కూర్చుని ఎవరో ఏంటి ఎంతో అబ్జర్వ్ చేయడం జరిగింది. నిజంగా బయట నుంచి మీ ఫ్యామిలీని చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. పిట్టా మనోహర్ వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ బావగారు కానీ అందరూ కూడా వెరీ నైస్ అండి. యాక్చువల్గా మేమే మనోహర్ని రెగ్యులర్గా ఇండియా రమ్మని చెప్పి ఇన్వైట్ చేస్తున్నాం. సో వచ్చినప్పుడు కొద్దిగా ఫ్రెండ్స్తో కూడా స్పెండ్ చేయి. యాక్చువల్గా నేను వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఏమైనా జస్ట్ మీతో కూర్చుని ఒక చిన్న ట్రీట్ పెట్టుకుందాం అనుకున్నాం. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఇంకా ఎనీవే మీకు యేసు ప్రభు దీవెనలు ఉండేమో కదా. డెఫినెట్గా ఇదంతా కూడా భక్తితో కూడా కూడిన ఫ్యామిలీ. యాక్చువల్గా ఇదంతా కూడా దేవుడిని ఎవరో ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు కొలుచుకుంటారు, కానీ అది మా దేవుడిని కొలుచుకునే విధానంలో కానీ ఆ నమ్మకం కానీ డిఫరెంట్గా ఒక మైలేజ్ ఇస్తుంది. మీరంతా కూడా డిఫరెంట్గా మంచిగా ఉండాలని. అలాగే జాన్సన్ జైసన్ అండ్ విలియమ్స్, they are also very known to me because when I am there, they are also participated in that my function also. We are all enjoyed that moments. Actually still I remember that moments. Thank you very much. Thank you very much. Thank you very much, sir. ఇదంతా ఈ మధ్య స్టైల్ గోవాలో పెళ్లి